దేశంలో ఉన్న ఉత్పత్తులను ఇంకొక దేశం తీసుకోవడంలో 2 రకాలు ఉంటుంది. ఒకటి అంతర్జాతీయ గ్లోబల్ టెండర్స్, రెండవది G2G ఒప్పందం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకలో ఉన్నటువంటి పోర్టుని భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీలు ఏది ఓపెన్ ఆక్షన్లో తీసుకున్నది, అదాని వాళ్ళు అనుకుంటా. అట్లాగే ఏదైతే చాబహార్ పోర్టు ఓపెన్ టెండర్లో తీసుకున్నటువంటి, అయితే లోకల్ ప్రభుత్వపు అనుమతి అవసరం అవుతుంది. మరికొన్ని G2G ఒప్పందాలు జరుగుతాయి, అంటే ప్రభుత్వంతో ప్రభుత్వపు ఒప్పందం. అట్లాంటిదే జోర్డాన్లో ఉన్నటువంటి పోర్ట్ ఆఫ్ అకాబాని దుబాయ్కి G2G ఒప్పందం కింద 30 సంవత్సరాల లీజుకి ఓకే చేశారు జోర్డాన్ రాజు. అక్కడ దానికి ఈ ఇద్దరికి మధ్యన రైల్వే లైన్ కనెక్ట్ చేయడం, ఎమిరేట్స్ నుంచి జోర్డాన్కి అట్లాగే ఇజ్రాయెల్కి కూడా. ఇది ఇండియా దుబాయ్ ఇజ్రాయెల్ ట్రేడ్ కారిడార్ పోర్ట్ ఆఫ్ హైఫా ఒప్పందంలో భాగంగా. హైఫా ఇప్పుడు అదాని చేతిలో ఉందన్నమాట. అందులో భాగంగా ఇదంతా జరుగుతుంది కూల్గా.